పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడిగాను, ప్రభువా ఈరోజు నీ బిడ్డలు వస్తున్నారు, నీ బిడ్డలకి వర్తమానం ఇవ్వాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం నేను మీకు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లాగైనా సరే తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు మహాభక్తుడు మనకి కనబడుతూ రాస్తూ అంటున్నాడు, పౌలు గారికి ఒక భయం ఉందట. సార్వత్రిక సంఘాన్ని యుక్తి కలిగిన అపవాది ఎక్కడ మోసపుచ్చుతాడోనని, ఎక్కడ వారి మనస్సును చెరిపివేస్తాడోనని అపోస్తుడైన పౌలయ్యకి ఒక భయంకరమైనటువంటి భయం స్టార్ట్ అయిందట. ఆ భయాన్నే వివరిస్తూ చెప్తున్నా వచనం 2 కొరింథీ 11:3. అపోస్తుడైన పౌలయ్యకి ఒక భయం మొదలైంది. ఏంటయ్యా భయం అంటే, ఆయన అంటారు, ఈ సార్వత్రిక సంఘం, ఈ క్రీస్తుకు చిహ్నముగా నిలబడిన ఈ సంఘం, ఈ వధువు సంఘం ఎక్కడ మోసపుచ్చబడుతుందో, ఎక్కడ వారి మనస్సులు చెరపబడతాయోనని పౌలయ్యకి ఒక భయం మొదలైంది. ఈ రోజున పౌలయ్యకి మొదలైన ఆ భయం లేఖన భాగాల్లో ముద్రించారు. ఇప్పుడు పౌలయ్యలో మొదలైన ఒక భయాన్ని మనం ధ్యానాంశంగా తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అపవాది ఎటువంటి వాడనుంది బైబిల్లో? కుయుక్తి కలిగిన వాడు. వినండి వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అపవాది ఎవరు? కుయుక్తి కలిగిన వాడు. వాడు ఏం చేయగలడంట? మోసపుచ్చగలడంట, మనస్సును చెరపగలడు. అపవాది యొక్క దాడి ఎక్కడ జరుగుతుందో తెలుసా మీకు? అపవాది మనలో ఎక్కడ దాడి చేస్తాడు? బైబిల్ చెప్తుంది, మనస్సు మీద దాడి చేస్తాడు. శరీరం మీద దాడి చేయడు, హృదయం మీద దాడి చేయడు, అవయవ భాగాల మీద వాడు దాడి చేయడు. వాడి దాడి ఎక్కడ చేస్తాడంటే మనస్సు మీద దాడి చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హృదయము వేరు, మనస్సు వేరు, రెండు ఒకటి కాదు. హృదయము వేరు, మనస్సు వేరు. ఏంటి మనస్సు? బైబిల్లో పౌలయ్య చెప్తున్నారు, అపవాదిగాడు ఏం చేస్తాడంట? మనస్సును చెరిపేస్తాడంట. చెరిపి గందరగోళం చేసేస్తాడంట మనస్సుని. నీకు ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది? మనస్సులో నుంచి పుడుతుంది. నీకు తలాంపు ఎక్కడి నుంచి పుడుతుంది? మనస్సులో నుంచి పుడుతుంది. భావోద్వేగాలు ఎక్కడి నుంచి పుడతాయి? మనస్సులో నుంచి పుడతాయి. అందుకే అపవాదిగాడి యుక్తి కలిగిన వాడు. నేను మీకు వాడి సీక్రెట్ చెప్తాను. ఈరోజు మనందరం వాడిని జయించబోతున్నాం, వేస్తున్నాము. అపవాదిని జయించే సీక్రెట్ చెప్తాను, పట్టుకోండి. రాత్రి ఎవ్వరు కూడా అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు తిప్పొద్దు. మీ తల ఒక్క 20 నిమిషాలు, ఒక్క అరగంట సేపు దైవ ధ్యానంలో, వాక్య ధ్యానంలో ఉందాం. ఎందుకంటే ఇది మన జీవితానికి కావలసినటువంటి ఫలమైనటువంటి మాటలు. ఈ రాత్రి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మనం అపవాదిని జయించబోతున్నాం.
ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు కూడా ఖచ్చితంగా పక్కన వాళ్ళకి చెప్పండి. సెకండ్ నుంచి నవ్వొద్దు, నవ్వకుండా సీరియస్గా చెప్పండి. మనం అపవాదిని జయించబోతున్నామని చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, లాస్ట్ సార్ ఒకసారి చెప్పండి. ప్రైజ్ రెండు చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఎవరిని జయించబోతున్నాం? అపవాదిని. వాడు మన మీద చేసే తాడులను మనం జయించబోతున్నాం. నీకు మంచి సీక్రెట్ చెప్తా, దేవుడు నాకు చెప్పిన సీక్రెట్ నేను మీకు చెప్తాను. ఇది మీరు చెయ్యండి, ఖచ్చితంగా మీ జీవితంలో జరిగేది కార్యం. ఆడు ఎక్కడ దాడి చేస్తాడంట? మనస్సు మీద. మనస్సు మీద, మనస్సు మనస్సు మనస్సు. ఆ మనస్సును వాడు చెడిపేస్తాడంట. ఆ మనస్సును వాడు అల్లకొల్లోలం చేసేస్తాడంట. మనస్సును చెడిపేస్తారని అపోస్తలుడైన పౌలయ్య చెప్తున్నాడు. మనస్సు అంటే ఏమని చెప్పాను? ఆలోచన, తలంపు, భావోద్వేగాలు. 3 రకాలు. మీకు మనస్సు అనగానే మీకు గుర్తుకు రావాలి మైండ్లో. ఆలోచన, తలంపు, భావోద్వేగాలు. చాలా జాగ్రత్తగా, ఇది మీ జీవితానికి కావాల్సిన పాఠం. ఈ రాత్రి వాడు వచ్చి హృదయాన్ని ఏం చేయడంట, అవయవాలను ఏం చేయడంట, శరీరం మీదకి రాడంట. వాడు టార్గెట్టే మనసు మీదకి వస్తాడంట. మనసు మీదకి వచ్చేసేసి చెడిపేస్తాడంట. దైవికమైన ఆలోచన ఎక్కడి నుంచి పుడుతుంది? మనస్సులో నుంచి. దైవికమైన తలంపు ఎక్కడి నుంచి పుడుతుంది? మనస్సులో నుంచి. దైవికమైన భావోద్వేగాలు ఎక్కడి నుంచి పుడతాయి? మనస్సులో. అందుకే వాడు మనస్సును టార్గెట్ చేస్తాడు. అపవాది ఎప్పుడు కూడా విలువైనవి పట్టుకుంటాడు. క్యాచ్ చేయండి మాట. అనవసరమైనవి, పనికిరానివి వాడు దాడి చేయడు వాటి మీద. ఎందుకంటే వాడు బాగా తెలుసు, వాడు దొంగల కంటే గజ దొంగ. దీన్ని ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ ఇదైపోతాడు, దీన్ని ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ ఇదైపోద్దని దాన్ని పట్టుకుంటాడు వాడు వచ్చి. మిగతా వాటితో వాడికి పని లేదు. మెయిన్ పట్టుకుంటాడు. మెయిన్ ఆపేస్తే ఏమైనా ఉంటుందా? చెప్పండి, ఏమైనా ఉంటుంది? ఇక నువ్వు వెళ్ళి స్విచ్ ఆపేస్తే మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తానికి మెయిన్ ఆపేస్తే సచ్చు కూర్చోవాలి, ఏమి లేదు. అందుకే మన శరీరంలో మెయిన్ ఏదో తెలుసా? మనస్సు. ఆ మనస్సులో నుంచి ఆలోచన వస్తుంది, మనస్సులో నుంచి ఒక తలంపు పుడుతుంది, మనస్సులో నుంచి భావోద్వేగాలు, దైవికమైనవి మనలో నుంచి వస్తూ ఉంటాయి. మీకు ఉదాహరణకి నేను చెప్తున్నాను, వినండి. మనస్సులో నుంచి ఆలోచన అంటే దేవుని కొరకు ఎలా బ్రతకాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, దేవుని కొరకు ఎలా ప్రయాణం చేయాలి అన్న ఆలోచన వస్తుంది. మెదడులో నుంచి వస్తుంది, మనస్సులో నుంచి వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు వీడేం చేస్తాడు? వచ్చి ఆ మనస్సును చెడిపేస్తాడు. నిజమండి, ఇది వాస్తవం. నువ్వు ఒక ఆలోచన కలుగుంటావు, నేను దేవుని కొరకు ఇలా బ్రతకాలని. వాక్యం విన్న తర్వాత, జయరాజయ్య చెప్పిన వాక్యం విన్న తర్వాత ఫిక్స్ అయిపోయి నువ్వు ఒక ఆలోచన కలుగు. ఈడేం చేస్తాడు? వచ్చి ఆ దైవికమైన ఆలోచనని చెరిపా. అర్థమవుతుందని వాళ్ళు ప్రభుకు స్తోత్రం చెప్తారు. నువ్వు ఒక తలాంపును కలుగుంటావు. అయ్యగారు ఇంత బాగా వాక్యం చెప్తున్నారు, మా కొరకు ఇంత బాగా వాక్యం చెప్తున్నారు, నేను ఇట్లా ఉండాలని ప్లాన్ చేసేసుకుంటావు. ఒక ఆలోచన వచ్చేస్తుంది. వీడేం చేస్తాడు? వచ్చి చెరిపేస్తాడు. దైవికమైన భావోద్వేగాలు. ఎవరిస్తున్నారా? మీరు రేగబడండి, మీరు నింపబడండి, మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు, దేశాలు నడిపిస్తున్నాడు అంటే మీకు ఊగిపోతా ఉంటావు. నేను వాడబడతాను, దేశాలు వాడబడతాను. అయ్యగారు చెప్పారు, ప్రవచనం వచ్చిందని. భావోద్వేగాలు. దేవుని కొరకు ఏదో చెయ్యాలి, రోషంగా ఉండాలి, రోషంగా బతకాలి. ఇక ఎందుకంటే దేశాన్ని నా చేతికిస్తానన్నాడు, ప్రపంచాన్ని నా చేతికిస్తానన్నాడు, ఇదిగో ఈ పట్టణాన్ని నా చేతికిస్తాడని ఊగిపోయి భావోద్వేగాలు ఆలోచించుకుంటా ఉంటావు. ఇక ఫీల్ అయిపోతూ ఉంటావు. వాడు వచ్చే ఏంటి నువ్వు దేశాన్ని పాలించేదని చెప్పేస్తాడు. ఎంతమంది జీవితంలో జరుగుతున్నాయి ఈ పనులన్నీ? అది అయ్యగారు ప్రవచనం పలికినని చెప్పి ఊహించుకుంటా ఉంటావు, ఊగిపోతూ ఉంటావు, ఫీల్ అయిపోతూ ఉంటావు. తప్పనట్లేదు అది. కానీ ఈడొచ్చి ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తాడంటే చెప్పేస్తాడు. మనస్సులో నుండి పుట్టేవండి ఆలోచన అనేది. మీకు చిన్నదిగా కనిపించవచ్చు, నాకు అది చాలా బిగ్గుగా కనిపించింది. వాక్యం నేను చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు, ఆలోచన ఒక మనిషిని అంగళాలు ఎక్కిస్తుందంట. అదే ఆలోచన ఒక వ్యక్తిని అట్టడుగు స్థానంలోకి తీసుకొచ్చిందంట. ఆలోచన అనేది నిలువెత్తు మనిషిని సర్వనాశనం చేస్తుంది. మంచి ఆలోచన అయితే అంగళాలు ఎక్కుతావు, చెడ్డ ఆలోచన అయితే దిగజారిపోతావు.
అందుకే వాడు ఆలోచనను పట్టుకున్నాడు, మనస్సును పట్టుకున్నాడు. వాడు వీడిని ఎట్లా పడగొట్టాలి, దీన్ని ఎట్లా పడగొట్టాలని ప్లాన్ వేసాడు. దేన్ని పట్టుకుంటే వీళ్ళు నా చేతికి లొంగుతారు, దేన్ని పట్టుకుంటే వీరి జీవితాలు నాశనం అయిపోతాయి అన్నటువంటి ప్లాన్ వేసి వాడు మనస్సును చెరపటం ఆదిలో నుంచే మొదలు పెట్టేశాడు. అబ్బమ్మ దగ్గర నుంచే వినండి, ఆదిలో నుంచే వాడు మనస్సును చెరపటం ప్రారంభించేశాడు. మనసు అంటే ఏం చెప్పాను? ఆలోచన. ఇంకేం చెప్పాను? తలంపు. ఇంకేం చెప్పాను? భావోద్వేగాలు. ఎలా చెప్పండి? దైవికమైన ఆలోచన, దైవికమైన తలంపు, దైవికమైన భావోద్వేగాలు అవ్వలో ఉన్నాయి. స్టార్టింగ్లో అవ్వలో దైవికమైన ఆలోచన ఉంది, దైవికమైన తలంపు ఉంది, దైవికమైనటువంటి భావోద్వేగాలు ఉన్నాయి. వీడు ఏం చేస్తాడు? ఆదిలోనే వీడు కుయుక్తి కలిగినోడని పౌలు పాస్టర్ గారు చెప్పారుగా. ఆడు ఆదిలోనే ఆ కుయుక్తిని అవ్వ మీద పనిచేసేటట్లుగా చేశాడు. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి అవ్వమ్మ మైండ్లో ఉన్న ఆలోచన ఏం చేసేసాడు? దైవికమైన ఆలోచన ఏం చేసేసాడు? చెరిపేసేసాడు. దైవికమైన తలంపు ఏం చేసేసాడు? చెరిపేశాడు. దైవికమైన భావోద్వేగాలు ఏం చేశాడు? చెరిపేశాడు. వినండి, నీ జీవితం బాగుపడాలన్నా నీ ఆలోచనతోనే ముడిపడి ఉంది, నీ జీవితం నాశనం అవ్వాలన్నా నీ ఆలోచనతోనే ముడిపడి ఉంది. ఈ మాట అబద్ధం అయితే ప్రభుకు స్తోత్రం చెప్పండి. అబద్ధమా? అవునా కాదా? నిజమా కాదా ఈ మాట? ఏదైనా నీ ఆలోచనే. నీ చేతులు కాల్చుకోవాలన్నా నీ ఆలోచనే, నీ చేతులు మంచిగా ఉంచుకోవాలన్నా నీ ఆలోచనే. అందుకే వాడు మనస్సును చెరపటం ప్రారంభించాడు. మీకు తెలియట్ల పిచ్చిమో కాదు, వాడు బలమైన దాన్ని పట్టుకున్నాడు చెరపటానికి. ఈరోజు దేవుడు ఆ సీక్రెట్ మీకు చెప్తున్నాడు. వాడు దేన్ని పట్టుకున్నాడో, దేన్ని చెరుపుతున్నాడో ఈరోజు మనం దాని మీద విజయం పొందబోతున్నాం. యేసయ్య చెప్పారు ఈ మాట, యేసయ్య చెప్పారు ఈ మాట. నీ సంఘమంతా వాడు వేసిన ఎత్తుల మీద మీరు విజయం పొందబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనస్సును ఏం చేస్తాడంటే అపవాది చెరిపేస్తాడు. అక్కడ రెండో మాట ఏం చెప్పాడు పౌలయ్య? మోసపుచ్చుతాడని కూడా చెప్పాడు. మన సబ్జెక్టు మోసపుచ్చడం కాదు, కానీ అక్కడ ఉంది కాబట్టి మీకు నేను పైన అది చెప్తాను, వినండి. కానీ మనసును చెరుపుతాడు, ఈ విషయంలోంచి బయటికి రావద్దు దయచేసి. అక్కడ మోసపుచ్చుతాడని కూడా ఉంది కాబట్టి ఆ మాట చెప్తున్నాను. అపవాదిగాడు మోసపుచ్చుతాడు. ఎలాగా? అబద్ధాన్ని నమ్మేటట్లు చేస్తాడు. అది మోసం. ఏం చేస్తాడు? అబద్ధాన్ని చేస్తాడు. అది మోసమా కాదా? మీరు చెప్పండి, మోసమా కాదా? అవ్వమ్మతో దేవుడు ఏం చెప్పాడు? అవ్వకి ఆదాం దేవుడు ఏం చెప్పాడు? మీరు ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదరని. అంత నిజాన్ని ఈడేం చేశాడు? ఈడొచ్చి మోసపరిచాడు. ఈడు చెప్పింది అబద్ధం. హలో, అది తింటే ఏం సావరు, దేవతల్లాగా ఉంటారు అన్నాడు. ఏమన్నాడు? దేవతలు అయిపోతారు మీరు, ఆయన కంటే గొప్పలు అయిపోతారు, అందుకే యేసు ప్రభు కుళ్ళు వచ్చింది అన్నాడు. అబద్ధాన్ని నమ్మేటట్లుగా చేశాడు. అబద్ధాలు అవి, నిజాలు వాస్తవాలు కాదవి. వాడు మోసం ఎలా ఉంటుంది అనుకున్నారు? ఒక కట్టుకథ అల్లుకొస్తాడు, ఆ కట్టుకథ తెచ్చి మన దగ్గర చెప్తాడు, దాన్ని మనం నమ్మేస్తాం. అది అబద్ధం. అది సిద్ధాంత్ గారు చెప్పారంట, ఇట్ట చేయకపోతే పోతావని. అది అబద్ధమా కాదా? నమ్ముతున్నారు జనాలు. ఈశాన్యం మూలన తాబేలు తలకాయ పెట్టాలంట, ఐశ్వర్యం కుంభకోణాలకు వచ్చిందంట. అది అబద్ధమా కాదా? నమ్మారు జనాలు. వారాలు, తద్దినాలు, వ్రతాలని చెప్పి అన్ని నమ్ముతున్నారు. అది అబద్ధాలు కాదా? అది బైబిల్ వ్యతిరేకాలు కాదా? ఆలోచించండి ప్రియదేవ జనమా.
ఈ సృష్టిలో వాడు ఎన్ని అబద్ధాలు సృష్టించి మనుషులను మోసం చేస్తున్నాడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు అదే నమ్ముతున్నావు. ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా సిద్ధాంతాలు, రోజులు, గడియలు, ముహూర్తాలు ఇవన్నీ అబద్ధాలు, ఇవి నిజాలు కాదు. ఎంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? వాస్తవం నమ్మేవారు లేరు. రోజులు కూడా మంచి రోజు చెడు రోజు అని వాటిని కూడా నమ్మేవారు లేరు. నిజమండి. మీరు తూర్పు వైపుకి వెళ్ళాలంటాడు సిద్ధాంతి, అటే పోతారా? అటే పోతారు. మీ గుమ్మం తూర్పు వైపుకు ఉండే దాంట్లో దిగండి అంటాడు, అదే తీసుకుంటారు. ఇవి నిజాలు కాదు, అవి కట్టు కథలు. ఒకటే మోసానికి ఒక పేరు పెట్టాను నేను, అబద్ధాన్ని నమ్మేటట్లుగా. అది చెప్పేయన్నీ అబద్ధాలే. అది చెప్పేదంతా సొల్లు మాటలు. ఆ సొల్లు మాటలు, అబద్ధాలు విని మనం ఏం చేస్తున్నాం? నమ్మేసేసి మోసపోయి ఆ పనిలోనో ఆ తూర్పు గుమ్మంలో తీసుకొని సర్వనాశనం అయిపోతున్నారు జనాలు. ఎవరు బాగుపడ్డారండి యావత్ ప్రపంచంలో? ఏ సిద్ధాంతాన్ని నమ్మేవాడు బాగుపడ్డాడు? ఏ సిద్ధాంతాలు ఆచరించే వాళ్ళు బాగుపడుతున్నారు? ఈశాన్య మూలన తాబేలు తలకాయ పెడితే వచ్చిందా వాళ్ళ కొంపలోకి ఐశ్వర్యం? రాలేదు. అబద్ధం నమ్మేస్తున్నారు. వాడు అలాగా వాడు కట్టు కథలన్నీ తీసుకొచ్చి జనాలకు పామేస్తాడు. ఈ క్రైస్తవులు మనలో సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి అదయ్యా ఇదయ్యా అంటాడు, ఏదో చెప్తాడు, కట్టుకథ చెప్తాడు. అది నమ్మేసి గుండెపోటుతో పుట్టుకోమంటాడు. అవునా కాదా? అది వాస్తవం. కట్టు కథలను నమ్మి అమ్మో ఆయన ఇలా చెప్పాడు, అమ్మో వీళ్ళు ఇలా చెప్పారు, అమ్మో ఆమె చెప్పింది, ఇది చెయ్యకపోతే ఇలా జరిగిద్దంట. మోసం కాదా? జనాలు ఎంత మోసం చేస్తున్నావు అపవాది నువ్వు. దీపం వెలిగించకపోతే దరిద్రమా? ఎంత అబద్ధం. ఆ పండు తింటే దేవతలైపోతారా? ఎంత అబద్ధం. జనాల్ని ఆదిలో నుంచి ఇప్పటి వరకు కూడా మోసం చేస్తూనే ఉన్నాడు. మోసం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రాత్రి నేను. అది ఎంత భయంకరమైన మోసం అండి. అవ్వమ్మకు పండు చూపించంటాడు, మీ యేసుప్రభు పండు తింటే సస్తామని చెప్పాడు కదా. ఆ సిద్ధాంతాన్ని పాటిస్తే నేను నిన్ను వదిలేస్తానని చెప్పాడు కదా. ఆ సిద్ధాంతాన్ని పాటిస్తే నువ్వు నా జీవం నుంచి వేరైపోతావని చెప్పాడు కదా. అదేమి జరగదు. ఇది తినవు, నువ్వు గొప్పదానం అయిపోతావు. ఈ సిద్ధాంతం పాటించు, నీకు మూటలు దిగిపోతాయి. వచ్చిన వాళ్ళు చూపించండి ఇక్కడికి వచ్చి వీడియోలో. నువ్వు కూడా ఒక క్రైస్తవుడిగా, నువ్వు కూడా క్రైస్తవురాలు ఉండి ఎన్నో సిద్ధాంతాలు పాటించావు. ఏమి ఒడిగిపోయిందో నాకు ఇక్కడికి వచ్చి చెప్పు ఒక మాట. ఏమి వెనకేసుకున్నామో చెప్పి ఇక్కడికి వచ్చిన ఒక మాట. ఎంతమందికి అర్థమవుతుంది? మోసం అంటే అర్థం ఏంటి? అబద్ధాన్ని అబద్ధాన్ని నిజమని నమ్మేసామనుకో మనం ఏమైపోతాం? మోసపోవటం కాదు, సర్వనాశనం అయిపోతాం, దిగంబరం అయిపోతాం, దేవుని జీవం నుంచి వేరైపోతాం. వాస్తవాలన్నీ ఇక్కడున్నాయి. హలో, వాస్తవాలు ఇక్కడున్నాయి. మనుషుల్లోనే వాస్తవాలు. కుల పెద్దల్లో లేవు, సంఘ పెద్దల్లో లేవు వాస్తవాలు. ఇక్కడున్నాయి వాస్తవాలు. ఇది వాస్తవమైన జీవం. ఏది నిజం? ఎప్పుడు చెప్పుచున్న మాట నిజం. నీ ఇంట్లో నువ్వు అలాగ పెట్టుకున్నావు సామాను, ఇట్లా చదువుకున్నావు, ఇట్లా తిప్పు, అట్లా తిప్పు. అసలు రోజు బయటికి వెళ్ళకూడదు, రోజు బయట అడుగు పెట్టకూడదు. మీ కట్టుకథలు కాదా? బైబిల్ చెప్పింది అలాగ నీకు. దేని నమ్ముతున్నామని అడుగుతున్నాడు దేవుడిని నీ రాత్రి. నీకు అర్థం అవ్వట్లేదు అపవాది నీ మీద ఎంత దాడి చేస్తున్నాడో, నీ మనస్సు మీద ఎంత దాడి చేస్తున్నాడంటే, నీ ఆలోచనల మీద, నీ తలంపుల మీద, నీ భావోద్వేగాల మీద ఎంత
దాడి చేస్తున్నాడు. ఒక కట్టు కథ అల్లుకొచ్చి అందంగా నీ దగ్గర రూపకల్పన చేసి నిన్ను నమ్మేటట్లుగా చేసి నిన్ను సర్వనాశనం చేస్తున్నాడు. దేవుని జీవంలోంచి వేరు చేసేస్తున్నాడు. అది నీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు తెలిసిన మోసం అంటే ఏంటో, అబద్ధాన్ని నిజంగానే అని చెప్పి నమ్మించేస్తాడు. సరే, మన టాపిక్లోకి వద్దాం. అపవాది మనస్సును చెరుపుతాడట. అంటే అర్థం ఏంటి? ఆలోచన చెరుపుతాడట, దైవిక తలంపులు చెరిపేస్తాడట, దైవిక భావోద్వేగాలు చెరిపేస్తాడట. మీకు మంచి మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నీ మనస్సుని దేవుడి రాత్రి నూతన పరచబోతున్నాడు. కొత్త చప్పట్లు గట్టిగా ప్రపంచిస్తుంది. నీ మనస్సును దేవుడి రాత్రి నూతన పరచబోతున్నాడు. నీ ఆలోచనలు నూతనమవుతున్నాయి, నీ తలంపులు నూతనమవుతున్నాయి, నీ భావోద్వేగాలు నూతన పరచబోతున్నాడు. ఇట్ ఈస్ ద ప్రొఫెసీ. ఇది ప్రవచనం. నీ మనస్సుకి దేవుడు నూతన పరచబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు. ప్రభు మీ ఖచ్చితంగా మీ మనస్సు నూతన పరచను కాక. దేవుడి మీ మనస్సులో నూతన పరచబోతున్నాడు. ఎలా? ఎలా? నా మనస్సు చెడిపోయింది అయ్యగారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సాక్ష్యం అంతా అదే. నేను దైవికంగా ఆలోచిస్తుంటే ఈడొచ్చి ఏం చేస్తున్నాడు? ఆలోచన నో, అది కాదని ఇంకోటి చెప్తాడు. చెడ్డ ఆలోచన పుట్టిస్తాడు. నువ్వు ఒక తలాంతు కలుగుంటే వాడు వచ్చి 2 తలాంతులు పెడతాడు. యేసుప్రేమేమో ఉద్యోగానికి వద్దమ్మా, వెళ్ళొద్దు, దేవుడు నిన్ను పరిచర్యకు పిలిచాడు, సేవకు పిలిచాడని యేసుప్రభు చెప్తే వీడు 2వ తలాంతు పుట్టించేస్తాడు వెంటనే. నీ కుటుంబం ఎంత, నీ బలం ఎంత, యేసుప్రభు పెట్టేస్తాడా, తీసుకొచ్చేస్తాడా, చెప్పినట్టు జరిగిపోద్దా, వద్దన్నాడు, తిండి ఎక్కడది, అన్నం ఎట్టగా, డబ్బులు ఎట్టగా, నీ ఖర్చులకైనా ఎట్టగా అంటాడు. అవునా? 2 తలంపుల మధ్య అటు కొట్టుకోలేక ఇటు కొట్టుకోలేక కింద మీద పడి అటు ఇటు పడి మరలా ఆదివారం సాయంత్రం వచ్చి ఇక్కడ కూర్చుంటావు గుమ్మడికాయలాగా. నువ్వు చేసే పని అది. నీ మనస్సు మీద ఎటువంటి దాడి చేస్తున్నాడు చూడండి. నీ తలాంతు, నీ ఆలోచన ఎలా చెరిపేస్తున్నాడు చూడండి. అయ్యగారు ప్రవచించారు, మా నువ్వు పరిచర్యకే, నువ్వు సేవకేరా బాబు. ఓకే ఓకే, నీ సేవకుంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ గ్లోరీ అని ఇంటికి వెళ్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తల్లిలో దూరి ఒక ఘట సర్పం బయటకు వచ్చింది. నీ తండ్రి ఇంకొక ఘట సర్పం, నీ ఇరుగు పొరుగు వారిని ఇంకొక ఘట సర్పం. ఏంటి 2వ తలంపు ఇది? దేవుడిచ్చిన తలంపు. వాడు చూడు చెరిపేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆడు చెరిపేస్తాడండి, ఆడు మంచోడు కాదు. వాడు ఏమంటది? నీకు ఇమ్మనరా దేవుడు, నీకు ఇమ్మను, సరే నువ్వు సంపాదించుకో. ఎట్టవుతుంది? కుత్తుని తప్పట్లు కొట్టి ఇసిరేస్తాడా అంటది. అప్పుడు నీకు ఒక ఆలోచన, నిద్రపోవు నువ్వే కదా, ఏదైనా పని చేసుకుంటే బాగుంటుగా, చర్చికి వస్తా, ఇంకో పనికి వెళ్తాను, ₹4 అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు ఖచ్చితంగా నీ మీద ఉన్న ప్రణాళిక దైవజనుడి ద్వారా అంటే బయలుపరిస్తే ఇక నువ్వు 2వ తలంపు దగ్గరికి వెళ్ళకూడదు. కానీ వెళ్ళిపోతున్నాను అయ్యగారు నేను, వాడు ఇంకో తలంపు పుట్టిస్తున్నాడు, నా మనస్సును గాయపరుస్తున్నారు అన్నవారు ఇక్కడ లేరా? ఉన్నారండి. ఆడు నీ మనస్సును, వాడు నీ ఆలోచన, నీ తలాంపును చెరిపేశాడు అన్నో లేరా? ఉన్నారండి. ఇక్కడ బోల్డ్ మంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న ఎదురు కూర్చుని బూడిద గుమ్మడికెళ్ళగంటున్నారు వాక్యం. ఎప్పుడో నీ మనసు ఏమైపోయింది? చెరిపేయబడింది. వినండి ప్రియదేవి, నేను చెప్పేదంతా నిజం, వాస్తవాలు. దేవుడు ఒక తలంపు, నువ్వు ఒక తలంపు ఉంటుంది నీలో. దేవుడు ఒకటి చెప్పాడు, ఆ తలంపు ఓకే ఓకే, ఇదే ఒక ఆలోచన, ఓకే నా ప్లాన్ ఇదా, నా పరిచర్య ఇదా, ఓకే నేను ఇదా, ఓకే 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 వెళ్తావు. పొద్దున్నే బ్రష్ చేయడానికి లెగిసావు,
ఆ 3వ స్టేర్ డాబా నుండి మీ పిన్నేరా ఏంటి ఇంట్లోనే అని అంటది. బ్రష్ చేసి తిప్పింది దీని కిందకు వచ్చావు, మీ బాబాయ్ ఎదురుపడతాడు, ఏరా మంచి పని దొరికింది రారా అంటాడు. ఆయన వదులుకుని ఇంకా రోడ్డు మీదకి వెళ్తాం. ఒక్కొక్కరు నీ స్థితి చూసి ఎగాదిగా కింద మీద చూస్తారు. రాత్రి పొద్దు ఇంటికి వచ్చి పడుకుంటాం. మీ 3 స్టేర్ల పిన్ని, మీ బిల్డింగ్ పిన్ని కనపడింది, అమ్మాయి మాట వినపడింది. కిందకి దిగినాక మీ బాబాయ్ కనపడతాడు. రోడ్డు మీదకి వెళ్ళినాక ఎగాదిగా చూసి కన్నులు నీకు కనపడతాయి. వెంటనే కొన్ని గంటల్లో నీ తలాంతు, నీ ఆలోచన, నీ భావోద్వేగాలు మారిపోతాయి. ఇది నిజమా కాదా? నిజం ఇది. ఇప్పుడు నా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఆల్రెడీ చెడిపోయావు, నీ ఆలోచన చెరిగిపోయింది, నీ మనసు చెరిపేశాడు, నీ ఆలోచన చెరిపేశాడు, నీ తలంపులు చెరిపేశాడు, ఓ భావోద్వేగాలు చెరిపేశాడు. చెడిపోయాం, మనందరం చెడిపోయాం. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ మనస్సు, వాడు చెరిపేసిన నీ మనస్సుని నేను నూతనపరచబోతున్నాను. కొత్త సప్పట్లు ప్రభుకి. నూతనపరచబోతున్నాను. మనసు అంటే ఏం చెప్పాను? నీ ఆలోచనలను నూతనపరచబోతున్నాడు దేవుడు, నీ తలాంపులు నూతనపరచబోతున్నాడు దేవుడు, నీ భావోద్వేగాలు నూతనపరచబోతున్నాడు. ఇప్పుడు అయ్యగారు ఎలా నూతనపరచుకోవాలి? ఇప్పుడు దేవుడు నూతనపరుస్తాడు అన్నారు, ఓకే ఎలా? నువ్వు పొద్దున్నే లెగిసావు, ఈ వాక్యం అయిపోయింది, రాత్రి పడుకున్నావు, సోమవారం పొద్దున్నే లెగిసావు. ఇక నువ్వు నేను చెప్పేది చాలా జాగ్రత్తగానండి. పొద్దున్నే లెగిసినాక ఇంత వాక్యం విన్న పొద్దున్నే చెడు ఆలోచన వచ్చేసింది. ఏదో ఉప్రసోదేద్దాం, ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరినైనా కలుద్దాం, ఏదన్నా ఖాళీగా తిరుగుదాం, ఏదో ఒకటి వచ్చింది అనుకున్నాం. అయితే వెంటనే నీకు ఈ వాక్యం గుర్తొస్తుంది. అంటే రేపు గురించి చెప్తున్నాం, ఉదయం గురించి చెప్తున్నాం, మీలో జరిగేది చెప్తున్నాను. నేను ప్రవక్తనగా గుర్తించండి నన్ను, ఖచ్చితంగా జరిగిద్ది మీకు. పొద్దున్నే లెగుస్తావు, ఏదో ఒక చెడుతో వస్తుంది, చెడు తలంపు వస్తుంది, చెడు వచ్చేసేస్తుంది. అప్పుడు వితిన్ సెకండ్స్లో నేను గుర్తొస్తాను, నా అరుపులు గుర్తొస్తాయి, నా వాక్యం గుర్తొస్తుంది. అయ్యో అయ్యగారు ఎంత గట్టిగా చెప్పారు కదా, ప్రభా తీసే ఆలోచన తీసే. దానిని నూతనపరచుకోవటం అంటారు. విని ఇంకేమన్నా సమ్మడం, నూతనపరుచుకున్నాం. ఇంకొక సెకండ్కి ఇంకో చెడు ఆలోచన వచ్చింది, దాన్ని కూడా నూతనపరుచుకున్నాం. ఇంకో సెకండ్కి ఇంకోటి నూతనపరుతున్నాం. డీలా పడిపోయి అడ్డం పడిపోయావు, సిలిండర్ ఎక్కించుకుంటున్నావు ఇక మంచం మీద పడుకొని. ప్రభువా నా వల్ల కాదు, నా అయిన వాడితో పోరాడలేకపోతున్నా. చెడు ఆలోచన వస్తుంది, ప్రార్థన చేసుకున్నాను, నూతనపరుచుకుంటున్నాను, మరలా వస్తుంది, మళ్ళీ ప్రార్థన నూతనం, మళ్ళా వస్తుంది, ఇక దీనికి ఏంటి పరిష్కారం ఏంటి ప్రభువా? మీకు ఒక సీక్రెట్ చెప్తాను, పట్టుకోండి. ఇప్పుడు అర్థమైందా? బుక్లో కంటే మీ హృదయంలో చెప్పుకోండి. చెడు ఆలోచన వచ్చింది, నువ్వు నూతనపరుచుకుంటావు. చెడు తలపు వచ్చింది, నూతనపరుచుకుంటావు. చెడు భావోద్వేగాలు వస్తే నూతనపరుచుకుంటావు. ఇక పొద్దుగూకులు క్షణానికి వస్తే నూతనపరుచుకోవడం. ఇక నీ వల్ల కాదు, ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఇది నన్ను అడిగితే అసలు చెడేమీ రాకుండా నీ మనసులో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో అంత మంచి స్టోర్ అయ్యి ఉండిపోతే ఏది నీ లోపలికి రావటానికి వీలు. టైం షెడ్యూల్ పెట్టేసుకుంటే 3 గంటలకు ప్రార్థన చేయాలి, లేగాలి, ఆరాధన చేసుకోవాలి, చర్చికి వెళ్ళాలి, నేను ఈ పరిచర్యలో ఉండాలి, ఈ పని చేయాలి అంటే దేనికి దానికి ప్రిపరేషన్ అనమాట. ఇక చెడు నీలోకి రాకుండా ఏదో ఒకటి దైవికమైన పని ప్రోగ్రామ్ పెట్టేసుకోవాలి. ప్రైజ్ లార్డ్ చెప్పరే. అంటే ఒక చెడు ఆలోచన రావటం, నూతనపరుచుకోవడం, చెడు ఆలోచన మళ్ళీ రావటం, నూతనపరుచుకోవటం, మళ్ళీ చెడు రావటం. దీనికంటే మొత్తం ముందు నువ్వు ప్రిపేర్ అయిపోయావనుకో, స్టోరేజ్ చేసుకో. ఇగో ఈ వారం ఉపవాసం ఉండాలి, ఈ రోజు ఉపవాసం ఉండాలి, ఈ గంటని ప్రార్థన చేసేది, ఈ గంట ఉపవాసం ఉండాలి, నేను బాగా ఉద్రేకంతో నేను నింపబడిపోయి దేవుని యొక్క సమూహంలోకి నేను వెళ్ళిపోవాలి, అప్పటిని చెప్పి పాదాలను చూడాలి. ఇదిగో అంటే టైమింగ్స్ అనమాట. ఒక మంచి అనేది మొత్తం అంతా నీ యొక్క మనస్సులో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నువ్వు స్టోర్ చేసి ఉంచుకున్నావంటే చెడు ఏది కూడా నీలోకి రావడానికి వీలు లేకుండా పోతుంది. ప్రైజ్ ది లార్డ్. దానికి నేను సాక్ష్యం. ఎప్పటికప్పుడు నాకు టైం ఉంటుంది, ఏ సమయం నేను చేయాలి, వాక్యం ప్రిపేర్ అవ్వాలి, నేనేం చేసుకుంటానంటే దైవ ధ్యానం చేసుకోవాలి, ఒక వచనం పట్టుకోవాలి. అంటే నా ఆలోచన చూస్తాను, నేను ఎలా మౌళ్ళు చేసుకుంటున్నాను. ఇక ఏమన్నా చెడు ఆలోచన రావడానికి ఉంటుందా ఇక నా మైండ్లోకి? నా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి, మాట్లాడాలని ఉంటుందా? ఉండదు.
లేదంటే అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని ఉంటుందా? ఉండదు. నేనేంటంటే 24 గంటలు ఎట్లా ఉంటుందంటే, నా మైండ్ ఎట్లా ఉంటుందంటే దైవికమైన ఆలోచనలతో, దైవికమైన తలంపులతో, దైవికమైన భావోద్వేగాలతో ఉంటుంది. ఎందుకంటే దేశాన్ని దేవుడు నాకు అప్పగించాలి, దేశాన్ని వణికించాలి, దేశాన్ని ఒక ఊపు ఊపాలి, అపోస్తుల బోధన, అపోస్తుల పరిచయం అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళాలి. ఈ నెలంతా నాకు భయంకరమైనటువంటి భావోద్వేగాలు, దైవికమైన భావోద్వేగాలు, దైవికమైన ఆలోచన, దైవికమైన తలంపును నా మైండ్లో బాగా స్టోర్ చేసేసుకున్నాను. చెడు నాలోనికి రావడానికి అసలు లేదు. చెడు ఆలోచన రావటానికి దాని తాత, దాని అమ్మమ్మకి ఎవడొచ్చినారని రాలేడు. ఎందుకంటే మొత్తం అంతా నా ఆలోచన అంతా ప్రోగ్రామ్స్తో నింపబడి ఉంది, దైవికమైన ప్రోగ్రామ్స్తో నింపబడి ఉంది. ఖాళీ అనేది ఉండదు. కేసు రక్తమే చెయ్య. ఖాళీ ఉంచుకోను, నా ఆలోచన ఖాళీ ఉంచుకోను. పొద్దుగూకులు ఆలోచించడమే, ప్రజల్ని ఎలా మార్చాలి, ప్రజల్ని ఇంకెలాగా క్రీస్తు స్వరూపంలోకి మార్చాలి. నువ్వన్నా పని చేసుకుంటా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటే ఏంటంటే వెళ్ళిపోతావు. కానీ నా ఆలోచన మాత్రం ఈ ఆదివారం నుంచి ఇదిగో మరలా వచ్చే ఆదివారం దాకా ఇదే మైండ్ ఉంటుంది. నాకు మైండ్ మారదు, మనస్సు మారదు. దాని సీక్రెట్, నేను చేస్తున్న సీక్రెట్ మీకు చెప్తున్నాను. అది నాకు వర్కౌట్ అవుతుంది, మీకు కూడా వర్కౌట్ అయ్యిద్దని చెప్పా. ఇక మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మొత్తం అంతా నువ్వు ఒక ప్రోగ్రామ్స్తో నింపేసుకో. ఈ టైంలో అంటే మొత్తం అంతకి బైబిల్ గురించి, దేవుని గురించి, పరలోకం గురించి, నశించిపోతున్న జనాల గురించి, నీ ఆత్మ గురించి, ఇది పొద్దు గూకులు మైండ్లో ఇదే ఉంటే చెడు ఆలోచన రావటానికి తావు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. చెడు ఆలోచన రావటానికి తావు ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం అలాగున అపవాదిని జయించగలం. అప్పుడు వాడు మన మనస్సు మీద దాడి చేయడానికి కుదిరిద్దా? ఇది మొట్టమొదటి ఆలోచన నేను మీ మంచికి తెచ్చాను. అయ్యగారు, నా ఆలోచనలు, నా తలంపులు, నా భావోద్వేగాలు నూతన పరచబడాలంటే ఏం చేయాలంటే మంచంతా ముందర స్టోర్ అయిపోవాలి మైండ్లో. ఇక చెడు అనేది రాకుండా పూర్తిగా మైండ్ నిండా 100కి 100% మంచి స్టోర్ అయిపోయి ఉండాలి. క్రీస్తును గురించిన ఆలోచన స్టోర్ అయిపోయి ఉండాలి. వాక్యము గురించిన తపన స్టోర్ అయిపోయి ఉండాలి. వాక్యము చదవాలి, వాక్యం దగ్గర కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి, మోకాళ్ళ ప్రార్థన చేయాలి. ఆలోచన 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 ఆలోచన. మరలా బుధవారం వస్తుంది, దేవుడు ఏం మాట్లాడుతాడు? అమ్మో ఇది చేసేయాలి, అమ్మో ఇలా నేను పాటించేసేయాలి, అంతలోపు ఇది నేను కంప్లీట్ చేసేసుకోవాలన్న తపన, ఆలోచన, భావోద్వేగాలు, దైవికమైన భావోద్వేగాలు, దైవికమైన ఆలోచన, దైవికమైనటువంటి తలంపుల చేత నువ్వు నింపబడిపోతూ ఉంటే, స్టోర్ చేసుకుంటూ ఉంటే ఇక వాడు రావటానికి తావు లేకుండా పోతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోటి ఏంటో చెప్పనా? అపవాదిని మనం జయించాలంటే, మనం విజయం పొందాలంటే ఇంకో మాట ఏంటో చెప్పనా? నీకు ఇచ్చిన కర్ర నువ్వు వాడవయ్యా. నీకు ఇచ్చినటువంటి బల్లాన్ని నువ్వు వాడు, నీకు ఇచ్చిన ఈటను నువ్వు వాడు, నీకు ఇచ్చింది వాడు. ఇవ్వని దాని గురించి నీకెందుకు తాపత్రయం? పాటలనే కర్ర ఇచ్చాడు, ఇరగదీసి పాడు పాటలు, ఆరాధించు. దాని ద్వారా అపవాది దాడులను జయించగలవు. నీకు మోకాలేసి ప్రార్థన చేయడం బాగా వచ్చా? ఏ మోకాలేసి అదే ప్రార్థన చేయి. కర్రవాడు, మోకాళ్ళ ప్రార్థనని కర్రవాడు, పాటలని కర్రవాడు, అభిషేకమని కర్రవాడు, భాషలని కర్రవాడు, ప్రవచనాలని కర్రవాడు, ఆత్మలో పరవశించని కర్రవాడు. దెబ్బేమంటే ముక్కలేసి వస్తాడాడు. సరిగ్గా వాడట్లేదని ప్రభు చెప్పాడు. నీకు ఇచ్చిన కర్ర నువ్వు సరిగా వాడట్లేదు. మోషేకి ఇచ్చిన కర్ర చాలా బాగా వాడబడింది. మోషే కర్రతో ఏది చేస్తే అద్భుతాలు సృష్టించాడంటే, మోషేకి ఇవ్వబడిన కర్ర తనని ఎంత అంగలాలెక్కించిందో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమందికి పొట్ట కట్టుకోవడం వచ్చు, ఉపవాసం ఉండటం వచ్చు, ఉండు. కొంతమంది ఉండలేరు. నీకు ఉపవాసం ఉండటం బాగా తెలుసుగా, పొట్ట కట్టుకోవటం వచ్చుగా, పొట్ట కట్టుకొని ప్రార్థించి అపవాది దాడి నువ్వు దాని ద్వారా జయించగలవు. నువ్వు బాగా పాటలు పాడతావు, అపశృతులు రావు, ఒక శృతి లయలో నువ్వు పాటలు పాడుతావు, పాడు. దాని ద్వారా వాడి దాడి నువ్వు జయించగలవు. అంతేకాదు, నువ్వు ఒంటి మోకాల మీద మోకరించి నువ్వు ప్రార్థన చేయగలవు. చెయ్యి, అద్భుతం సృష్టిస్తావు. నువ్వు నీకు ఆరాధన చేయడం వచ్చు, ఆరాధన చెయ్యి. దేవుడు దాని ద్వారానే అపవాది నుంచి వచ్చుచున్న ప్రతి ఒక్క తాడులను తునాతునకలి చేసి మనల్ని విజయవంతులుగా నిలబెట్టగలిగినటువంటి కృప దేవుడు మనకిస్తాడు. నీకివ్వబడిన కర్ర ఏదై ఉన్నదో, నువ్వు బాగా ప్రార్థన చేయగలవా? నువ్వు బాగా పాటలు పాడగలవా? నువ్వు బాగా వాక్యం చదవగలవా? నువ్వు
బాగా ఆత్మలో పరవశించగలవా? పరవశించు, ప్రార్థన చేయి, మోకాళ్ళు వేయి. ఇప్పుడు ఆడు చేసేది నీకు రావాలంటే నువ్వు కుస్తీ పోటీలు పడక్కర్లేదు. నీ కర్రను వాడు. మొట్టమొదటిగా దేవుడు అద్భుతాన్ని సృష్టిస్తాడు. నీ కర్రను వాడు, నీ ఆరాధన చేయి, నీ ప్రార్థన చేయి, నీ పంటను కట్టుకో, ఉపవాసం ఉండు, దైవ ధ్యానములు ఉండు, అభిషేకంతో నింపబడు, అన్ని భాషలు మాట్లాడు, నీ పన్ను చేయవమ్మా. ఫస్ట్ నీ కర్రను వాడు. వేరే వాడు కవచం కావాలంటావు, నీ కర్ర చూపెట్టి సముద్రం వైపు, నీ కర్ర చూపెట్టి ఆకాశం వైపు, నీ కర్రతో కొట్టు పంటని. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఆయనలో ఉన్నది కావాలి, అది అసలు తర్వాత సంగతి. అది మొట్టమొదటిగా నీకు ఇవ్వబడిన కర్రను వాడుతున్నావా? లేదు. సగం సగం, సగం సగం, అరంమంగళం, సగం గుండులాగా. ఇదంతా తీసేసి జుట్టు నుంచి బాగుంటుందా? మొత్తం ఇటంతా గుండు జుట్టుంటే సొత్తాన్ని బాగుంటావా? ఆ కొండ ముచ్చన్న బాగుంటుందేమో, నువ్వు బాగోవు. చెప్తున్నా, ఏమీ బాగోదు ఆత్మీయ జీవితం అట్లా ఉంటే. ముందల నీకు ఇవ్వబడింది నువ్వు బలంగా వాడటం జనాలకు కనపడాలి. మోషే కర్ర అసలు బలంగా వాడాడు. మోషే ఆకాశంకి వెళ్ళి చూపించాడు, మోషే సముద్రం వైపు చూపించిన అన్నాడు, చూపించాడు. మోషే ఆ బండని కొట్టి మోషే 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 కర్ర 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 కర్ర. ఆ కర్ర గురించి మనం ఒకరోజు ధ్యానం కూడా చేసాం. నీకు ఇవ్వబడింది దైవజనుడికి నువ్వు బలంగా వాడటం కనపడాలి. అసలు నీకేమొచ్చు? ప్రార్థన వచ్చాను, చెయ్యి, అదే చెయ్యి. నీకేమొచ్చు? ఉపవాసం, నేను బాగా ఉంటానండి, ఉపవాసం ఉంటే నాకు అన్నం ఆకలి ఇదని ఉండు. నీకేమొచ్చు? నేను మోకాళ్ళ మీద 2-3 గంటలు ఉండి వేయి, మరి వాడు. దాని ద్వారానే ప్రపంచాన్ని గడగడలాడించవచ్చు నువ్వు. నీ పిచ్చి మోకాళ్ళారు, మీకేం అర్థం అవ్వట్లేదు. నీకివ్వబడిన దాంతో సముద్రాలు చేయవచ్చు. నీకు ఇవ్వబడిన తర్వాత ఆకాశ మండల దురాత్మల శక్తులను శాసించవచ్చు. నీ దగ్గర ఉన్నదే చెయ్యి అంటున్నాడు కదా, నువ్వు ఎందుకు? అపవాది దాడి భయంకరంగా ఎక్కువైపోతుందన్న నీ మీద, భయంకరంగా ఎక్కువైపోతుందమ్మ నీ మీద. కొంచెం నీకు ఇవ్వబడింది ఏదో, నీకు ఆత్మవరాలు ఉన్నాయో, నీకు స్వస్థత వరాలు ఉన్నాయో, లేదంటే మరి నీకు ఏమున్నాయో నాకైతే తెలియదు ప్రస్తుతానికి. నువ్వు చెప్తేనేమన్నా తెలిసిద్ది నాకైతే తెలియదు. నీ స్కిల్స్ డెవలప్మెంట్ నువ్వు ఇంట్లో ఏం చేస్తావు నాకు తెలియదు. నాకు వంట బాగా వచ్చాయి కదా, అయ్యి కాదు, ఆ దరిద్రం కాదు నేను చెప్పేది. ఆ దరిద్రం గురించి కాదు నేను చెప్పేది. వంట బాగా వచ్చు, అన్నం బాగా వండుతావు, అప్పడాలు కూడా వండుతానే కదా, వండు. అప్పడాలు వండుతారా? వండు, అప్పడాలు కూడా వండుకో. నేను అన్నాన్ని తెల్లగా చేయగలనే కదా, చేసుకో, అది తెల్లగానే ఉంటుందిగా. వీటిలో ప్రావీణ్యం ఉంటుంది చాలామందికి. నేను ఆ పని బాగా చేయగలను, ఈ పని బాగా చేయగలను. మరి భౌతికమైన పనుల ద్వారా నువ్వు ఎంతో కొంత సంపాదించుకున్నావుగా, రూపాయి పాపాయి వస్తుందిగా భౌతికమైనటువంటి వాటి ద్వారా. మరి ఆత్మ సంగతి ఏంటి? నీకు ఇవ్వబడిన కర్ర నువ్వు బలంగా ఉపయోగించినప్పుడు అది ప్రార్థన కావచ్చు, ఆరాధన కావచ్చు, భాషలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, తరచూ దానిని వాడుతూ ఉన్నప్పుడు, తరచూ అది వినియోగింపబడుతూ ఉన్నప్పుడు వాళ్ళది నీదేనయ్యా, కానీ నీ ద్వారా సముద్రాలు చీల్తేని ప్రభు మాట్లాడుతున్నారుగా. అర్థమవుతుందా? ఏలియా దగ్గరికి వద్దాం. ఏలియాకి మోకాలేసి ప్రార్థన చేయడం బాగా వచ్చు. ఏలియాకి పాటలు పాడటం వచ్చా? ఆరాధన చేయడం వచ్చా? రాదు. కానీ గంటలు మోకాళ్ళేసి మోకాళ్ళ సందులో తల పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. చాలు 3.5 సంవత్సరాల కరువు తీర్చడానికి. అది చాలు అన్య జనులుగా మారిపోయిన దేవుని ప్రజలు ఆయన వైపు తిప్పటానికి. అది చాలు పరమ నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని కాల్చవేయటానికి. నీకు ఏదొచ్చు అంటున్నాను నేను. నువ్వు దేనిలో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, నువ్వు దేనిలో ప్రావీణ్యం కలిగిన దానివి, అది నువ్వు బాగా వాడు అని చెప్తున్నాను ఈ రాత్రి నేను. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అర్థమైందా? 2 విషయాలు. అపవాదిని నువ్వు ఈ పనులు చేయటం ద్వారా నువ్వు ఖచ్చితంగా జయించగలవు. నేను చెప్తున్నా, ఖచ్చితంగా జయించగలవు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో నేను మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా జయించగలవు.
నీ మనస్సును చెరిపేస్తున్నాడు కదా. నీ మనస్సు ఎలా మారిపోయింది? అసలు ఒక భయంకరంగా దిగజారిపోయావు నువ్వు. కానీ నా ప్రభు ఒక శుభవార్త, నీ మనస్సు నేను నూతనపరుస్తానన్నాడు. ఎలా నూతనపరుచుకోవాలి మన మనస్సునంటే నేను చెప్పాను. నీ ఆలోచన అంతా, నీ తలంతంతా మంచి స్టోర్ అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాలు, దేవుని తపన, దేవుని గురించి ఆలోచన, దేవుని గురించి ప్రోత్సాహం, ఓ భావోద్రేకాలు, ఓ కసి, రసం ఎన్ని ఉండిపోతే చూడొచ్చిద్దా? మళ్ళా దాళ్ళు ఒకవేళ మనమే చేసిన పనిచేస్తాయా? చెయ్యి. ఇలాగా నీ ఆలోచన, నీ తలాంతు, నీ భావోద్రేకాలు నూతనపరచుకోవచ్చు. రెండవదిగా, నీకివ్వబడింది నువ్వు వాడి నీ ఆలోచన, నీ తలాంతు, నీ భావోద్రేకాలు నూతనపరచుకోవచ్చు. నీకు ఇవ్వబడిన ప్రార్థన చేయి. చాలా. నీకు పాటలు రావక్కర్లేదు, నువ్వు బాలసుబ్రహ్మణ్యం లాగానో లేదంటే చిత్రలాగానో సంగీత ధ్యానాలను చెయ్యక్కర్లేదు, నువ్వు బాధపడక్కర్లేదు, నువ్వు వేడవక్కర్లేదు, నువ్వు కన్నీరు విడవక్కర్లేదు. అయ్యో జయరాజ్ గారిలాగా నేను పాటలు అయిపోతున్నాను అనుకోక్కర్లేదు. ఎవరి వాళ్ళకి నీకు స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇప్పటి నుంచైనా బయట పెట్టు. ఇన్నాళ్ళు వాడలేదు అనుకుంటున్నా. తెలిసి మీ మొక్కలు చూస్తే అది ఎక్కడన్నా సీకిపోతేమో దాసున్నట్టుగా కనపడుతున్నాయి మీ మొక్కలు. నాకు అర్థమవుతున్నాయి. అది వాడాలి. అంటే జయరాజ్ గారిని వాడేసి మనం దాచుకుందాం అనుకుంటున్నావా? నేనంతా డేలా పడిపోయినాక నీకు తీస్తావు బయటికి. కొంతమందిలో ఆలోచన ఉంటుంది, దెయ్యపు ఆలోచన. అవన్నీ తొలగించుకోండి. నీ పని ఏదో నువ్వు చెయ్యి. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇస్తారు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క దానిలో స్కిల్స్ డెవలప్ చేస్తూ ఉంటాడు. నీకు ఆత్మపరంగా దేవుడు ఏమిచ్చాడు దాన్ని రోజుంచి వాడు ఖచ్చితంగా ఈ ఇహలోక నాథుడిని, ఈ అధికారాన్ని, అపవాది అధికారాన్ని నువ్వు ఖచ్చితంగా జయించగలవు. ఇక మూడో విషయానికి వస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను పట్టుకోవాలి. ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టాడు. పౌలయ్య గారు గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా మంచిగా చెప్పండి. పౌలయ్య గారు ఏమన్నారు? మేము మా ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాం. మొదటి విషయం, చెడు ఏవి నీ మనసు మీదకి, నీ ఆలోచన మీదకి రాకుండా మొత్తం అంతా మంచి స్టోర్ అయిపోయి ఉండాలి. దైవికమైన ఆలోచన స్టోర్ అయిపోయి ఉండాలి. అప్పుడు ఎంత వాడు వద్దామన్నా రాలేడు లోపలికి. రెండవది, నీకు దేవుడు ప్రార్థనిస్తే, ఆరాధనిస్తే, వాక్యం చదివే కృపిస్తే, భాషలు మాట్లాడి కృపిస్తే, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కృపిస్తే, కడుపు కట్టుకొని ఉండే కృపిస్తే, అలా చెయ్యి. ఖచ్చితంగా వాడు నాశనం అయిపోతాడు అపవాది. ఇక మూడో విషయంకి వచ్చేటప్పుడు, మన ఆలోచనలన్నీ కూడా క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలంట. మన ఆలోచనలు ఎవరికి లోబడిపోవాలి? క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలంటే, పట్టుకోవాలంట మన ఆలోచనని. వినండి. క్రీస్తు కొరకు పలానా పని చేయాలన్న ఒక తపన నీకు వచ్చిందనుకో, దాన్ని చెరపట్టి క్రీస్తు కింద బానిసత్వంగా చేసే ఆలోచనే. ప్రభా, నేను ఈ పని చేయాలనుకుంటున్నానయ్యా. ప్రభా, నేను ఇది చేయాలనుకుంటున్నాను. ప్రభా, నేను ఇది నాయన ఒక మంచి ఆలోచన కలుగున్నాను. ప్రభా, నీ పట్ల నేను మంచి ఆలోచన కలుగున్నాను. ప్రభా, నేను ఇది చేయాలనుకుంటున్నాను నాయన. లేదంటే ఇది నువ్వు నాకు కలగజేసావు, ఇదిగో నాయన చెరపట్టి నీ వద్దకు నేను తీసుకొస్తున్నాను ఈ ఆలోచనలని. ప్రభువుకి చెరపట్టి ఆలోచన ప్రభుకు లోబడినట్లు చేస్తే ఖచ్చితంగా దేవుడు వాటి మీద మనకు విజయాన్ని కలగచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచనలన్నీ చెరపట్టి క్రీస్తుకు లోబడేటట్లుగా చేయాలి. నీకు మంచి ఆలోచన కలిగినా, చెడు ఆలోచన కలిగినా, ఏదైనా పట్టి తీసుకొచ్చి ఆయన దగ్గర వేసే. ప్రభా వాడు నన్ను ఇట్లా హెరాస్ చేస్తున్నాడయ్యా, ఈ ఆలోచన పదే కలగ చేస్తున్నాడయ్యా. ప్రభా అని ఆయన దగ్గర తీసుకొచ్చి ఈ ఆలోచన ఆయన దగ్గర పడే, దాన్ని ధ్వంసం చేసేస్తాడు ఆయన.
అదే మంచి ఆలోచన చెరపట్టి, ప్రభా నీ కొరకు చేయాలనిపిస్తున్నాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, సంఘం కోసం ఉండాలనుకుంటున్నాను, దైవజనుడి కోసం ఉండాలనుకుంటున్నాను ప్రభా, మరి అనేక మంది మార్పు కోసం ఉండాలనుకున్నాను ప్రభా, నాకు ఈ ఆలోచన వచ్చిందని అది చెరపట్టి క్రీస్తు దగ్గర తీసుకురా. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరిగింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, నువ్వు నీ ఆలోచన ఏదైనా సరే ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రభుకి లోబడినట్లు చేస్తే అది చేస్తాడు దేవుడు. అది జరిగిద్ది. ప్రైజ్ ది లార్డ్. అది జరిగిద్ది. ఇంకో విషయం చెప్పనా మీకు, గమ్మత్తైన విషయం. నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరిగిద్ది. అవునా కాదా? నువ్వు ఏది ఆలోచిస్తే అదే జరిగిద్ది. నీ మైండ్ సెట్ ఎలా ఉంటే అలాగే జరిగిద్ది. ఈ వారంలో నేను అప్పు ఖచ్చితంగా అడగాలనుకున్నావు అనుకో, ఖచ్చితంగా అడుగుతావు. అడుగుతావు ఖచ్చితంగా. నాకు అవసరం అయితే 1000 రూపాయలన్నా లాభం లేదు, ఖచ్చితంగా ఎవడో ఒకటి దగ్గర తీసుకోవాలి అనే ఆలోచన ఉందనుకో, ఖచ్చితంగా 1000 రూపాయలు తీసుకుంటావు ఎవరో ఒకరి దగ్గర. ఎసమ్మా కాదా? నువ్వు ఏదనుకుంటే అదే జరిగింది. ఇది మాత్రం వాస్తవం. మరి మీ పట్ల జరగలేదేమో, మీరు మోగముద్దులా కూర్చున్నారు. ఆ పట్ల నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఏదన్నా ఆలోచన వచ్చిందంటే జరిగిపోద్దేమో, ఖచ్చితం రా, వీడు తగ్గాడంటే ఇన్ఫెక్షన్ అయిపోద్ది, గొంతుకి హాస్పిటల్కి వెళ్ళాలి అని ఆలోచన పడిపోయింది, ఖచ్చితంగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. నిజం అండి, వాస్తవం. ఇదే కట్టుకథలా జయరాజు చెప్తున్న మాటలు కాదు, ఇవి కట్టుకథలు కాదు, ఇవి వాస్తవాలు. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు. అమ్మో నా ఇంటికి శాతపడి చేసేది వచ్చేస్తుంది, ఇంకేం వచ్చేసింది, పక్కన ఇంట్లోనే ఉంది అని అనుకున్నా వచ్చేసింది, నిజంగానే వచ్చింది. అదిగో నేను అనుకున్నాను జరిగిపోయింది. ఎవడనుకోమన్నాడు నిన్ను ఎవడనుకోమన్నాడు అంటున్నా. అంటే ఇప్పుడు నీ దగ్గర లేవు, అప్పు చెయ్యాలి అన్న ఆలోచన నీకు వచ్చినప్పుడు అప్పు చేయను దేవుడు నాకు ఇస్తాడన్న ఆలోచన ఎందుకు రాదు? నేను అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఖచ్చితంగా అప్పు చేయాలి అని ఆలోచించావు, అదే ఆలోచనతో నేను అప్పు చేయను, నా దేవుడు సమర్థుడు, ఆయన ఇస్తాడంటే ఆయన అలాగే ఇస్తాడు. ఎవడా ఇస్తాడుగా? నీ ఆలోచన మంచిదై ఉండాలంటున్నాను నేను. నీ ఆలోచన మంచిదై ఉండడానికి దేవుడు నీ ఆలోచన, నీ తలంపు, నీ భావోద్వేగాలు ఈ రాత్రి నూతనపరచబోతున్నాడు. వినండి, నువ్వేదనుకుంటే జరిగిద్ది. అందరూ చచ్చిపోతున్నారు, యవనస్తులు చచ్చిపోతున్నారు, నేను పోతానేమనుకుంటే నువ్వు పోతావు. జ్ఞాపకార్థ కోడికలు నేను వచ్చి పెట్టాలి. నిజం, నేను అబద్ధం నవ్వులాట కదండి, నిజం. నిజం. నాకు విట్టగుంది, నేను ఏదో ఒకటి అయిపోతాను అని అనుకున్నాం అనుకో, నిజంగా ఏదో ఒకటి అయిపోతాం. నీకు ఖచ్చితంగా ఈ వారంలో హాస్పిటల్కి వెళ్ళాల్సింది అనుకున్నావు అనుకో, ఖచ్చితంగా వెళ్ళాల్సింది హాస్పిటల్, ఖచ్చితంగా వెళ్తావు. అప్పుడు అంటావు నేను ఏదనుకుంటే అదే జరుగుతుంది అంటావు. నువ్వు అనుకోవటమే పెద్ద తప్పు సైతాన్. అందుకే జరిగింది, నువ్వు అనుకున్నందుకే జరిగింది. ఆ దేవుడు అప్పిచ్చేవాడుగా చేస్తానన్నాడు, కానీ అప్పు తీసుకునేవాడుగా చేయను అనలేదు ఆయన. అప్పు అప్పిస్తావు అన్నాడు. కాదు, నేను అప్పు తీసుకుంటానన్న ఆలోచన, నువ్వు ఖచ్చితంగా అప్పు తీసుకుంటావు. అమ్మో ఇంత తప్పు నేను తీరుతానా అనే ఆలోచన ఉందనుకో, ఇంత తప్పు నేను తీరవలేను అని ఉందనుకో, అంత తప్పు నిజంగానే తీరవు. ప్రైజ్ ది లార్డ్ చెప్పరే. మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఇక దయచేసి ఒక్క ఉదాహరణ చెప్తా. నువ్వు రా అబ్బాయి, ఇక్కడ నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నా వైపు చూడండి ఒకసారి, అది తీసే ముందు నా వైపు చూడండి. ఒకరోజు దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఇతను అబ్రహాం అలా ఫీల్ అయిపో, ఇటు తిరుగు, నా వైపు తిరుగు. అబ్రహాంని పిలిచాడు. అబ్రహమా, ఆకాశం వైపు చూసి వాటిని లెక్కయ్య అన్నాడు. ఏంటిని? నక్షత్రం లెక్క ఏంటి? ఏమన్నాడు అబ్రహాము? నేనట్ట లెక్కేస్తానయ్యా, అవన్నీ ఉంటే అన్నాడు. అబ్రహమా కింద చూడు అన్నాడు. చూశాడు. ఆ ఇసుక రేణువులు ఎన్నున్నాయో లెక్కే అన్నాడు. అయ్యా నేను ఎట్లా లెక్కేస్తానయ్యా, మానవ మేధస్సుకు మించిపోయినాయి కదా అన్నాడు అబ్రహాం. అయితే అన్నాడు దేవుడు, అబ్రహామా ఆకాశ నక్షత్రములంత సంతానం నేను ఇవ్వబోతున్నాను అన్నాడు. అబ్రహామా ఇసుక రేణువులంత సంతానం నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి.
అప్పటికి అబ్రామ్ ఏం చేస్తున్నాడు? ఫీల్ అయిపోతున్నాడు, భావోద్రేకం. వీళ్ళందరూ నా పిల్లలే, అరే రే రే పెద్దోడు చిన్నోడు చిన్నోడు పెద్దోడని చూసుకుంటున్నాడు. ఫీల్ అవ్వాలి, తప్పనట్లా. ఓకే ఓకే ప్రభా, స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఫీల్ అయిపోతున్నాడు. నిజంగా కుప్పలు కుప్పలు పిల్లలు ఉన్నట్టుగా గదంతా పిల్లలు ఎవరు అల్లరి చేయబాగలరు, అరవబాగలరు. ఏంట్రా బాబు మీ గోల అని ఆయనకైనా భావోద్రేకాలు, దైవికమైన భావోద్రేకాలు, దైవికమైన ఆలోచనకి వచ్చేసేసింది అబ్రాహాం మైండ్లో. ఎస్, నాకు ఇసుకురేని వాళ్ళంత సంతానం, ఆకాశ నక్షత్రాలను సంతానం అని అనుకున్నాడు. రోమీలకు 4:18 ఇప్పుడు చదవండి. నీ సంతానము అదిగో ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జన్ములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అదిగో మాట పట్టుకోండి, తన అనేక జన్ములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేదు. అసలు పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేదు అబ్రాహాముకి. అతడు నిరీక్షణ కలిగి నమ్మేశాడు. ప్రైజ్ లార్డ్ చెప్పరే, గట్టిగా చెప్పరే. నమ్మేశాడు అబ్రాహాం. అబ్రాహాం ముసలాడు, తన భార్య ముసలి, గర్భం మృతతుల్యమైపోయింది, స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఇద్దరు ముసలోళ్ళే. కానీ ఈ వృద్ధాప్యం, ఈ ముసలితనం, ఆ శారమ్మలో మృతతుల్యమైపోయినటువంటి ఆ గర్భం ఇతను పట్టించుకోవట్ల, నిరీక్షణ లేదు, నమ్మకం లేదు. అయినా నమ్మేశాడు దేవుని మాట. పిల్లలు ఉన్నట్లుగా, దేవుడు పిల్లల్ని ఇచ్చేసినట్లుగా చెప్పేశాడు కదా, ఆయన ఫీల్ అయిపోతున్నాడు. అవి దైవికమైన భావోద్రేకాలు, అవి దైవికమైన భావోద్రేకాలు. అవి ఊహించేసుకున్నాడు. పిల్లలు వచ్చేసరికి కుప్పలు కుప్పల పిల్లలు అంతా నా సంతానం, నేను తండ్రిని ఫీల్ అయిపోతున్నాడు. ఫీల్ అయిపోతుంటే అపవాది కూడా వచ్చేసాడు. 19వ వచనంలో చదవమ్మాయి, తొందర వాడు ఎట్ట వస్తాడు అట్ట చదవాలి నువ్వు ఫాస్ట్ గా. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమే నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని. అదిగో ఇటు చూడు. హలో, 18వ వచనంలో అబ్రాహాం ఏం చేశాడు? కుర్ర పిల్లోళ్ళలాగా గెంతులేసాడే లేదా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఇక్కడ 19వ వచనంకి వచ్చేటప్పటికి, అవును నేను ముసలోడిని కదా, నా భార్య గర్భం మృతతుల్యం అయిపోయింది కదా, ఇది మెడికల్ సైన్స్కి వ్యతిరేకం కదని ఆలోచిస్తున్నాడంట. అది అవునా కాదా ఆలోచిస్తున్నాడు. ఈ 18వ వచనానికి 19వ వచనానికి ఎంత ఉందండి అసలు గ్యాప్? ఒక్క సెకండ్ ఉందేమో. ఈడు రయ్యను వచ్చేసి ఇడు సరిపెడుతున్నాడు. అపవాదిగాడు ఇతని మైండ్ని, ఇతని మెదడుని చెరిపేసేసాడు. అయ్యా అబ్రహ్మ, నువ్వు కుర్రోడివేం కాదు, 16 ఏళ్ళ పిల్లోడివేం కాదు, ఎగురుతున్నావు, ఏడ్రా నీకు పిల్లలు పుట్టేది అన్నాడు. వాడు వచ్చి చెరిపేశాడు, తీసాడు షాంపేసి. అయ్యా నీ భార్య మిస్సింగ్ అనుకున్నావేంటి? అది ముసలిదయ్యి మంచం మీద దాని పిల్లలు పుడతాడు. చెరిపేశాడు. ఎన్నో తెగ ఉత్సాహపడిపోతున్నాడు కుర్రోళ్ళలాగా. ఆమె కుర్ర పిల్లలాగా ఇద్దరు సంతోషిస్తున్నారు, పిల్లలు పుట్టేస్తారని ఎగిరాడు. ఈడొచ్చి ఎప్పుడైతే చెరిపేశాడు, ఏమంటున్నాడు అబ్రహాము? 100 సంవత్సరాలు కదా నాకు, నా భార్య ముసలిది, నేను ముసలోడిని, ఇదేంటి నాకు పిల్లలు పుట్టడం ఏంటి అని ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన అబ్రాహాము 20-21 వచనంలో మళ్ళీ ఏం చేశాడు చూడండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమ పరిచేశాడు అబ్రహాము. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను. విశ్వాసముతో సప్పట్లో బలము పొందాడు అబ్రహాము. హలో, అపవాది వచ్చాడు, చెరిపేశాడు. నువ్వు ముసలోడు రా, నీ భార్య ముసలిదిరా, పిల్లల పుట్టరా, ఆకాశ నక్షత్రాలంట, ఇసుక రేణువులంట, ఈయనకంట అని చెరిపేశాడు. చెరిపేస్తే అబ్రహాము అనుకున్నాడు, ఇది కరెక్ట్ కాదు, నా దేవుడు శక్తివంతుడు, నా దేవుడు బలవంతుడు,
నా దేవుడు ఆకాశ నక్షత్రాలను పుట్టించిన వాడు, భూమండలాన్ని ఏర్పాటు చేసిన వాడు, సూర్యుడిని కలగజేసిన వాడు, చంద్రుడిని కలగజేసిన వాడు, యావత్ ప్రపంచాన్ని ఆయన ఒక్క మాటతో సృష్టించిన వాడని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. బటు సప్పట్లో ఆ ఫలం అబ్రహాము వాగ్దానాలు నెరవేర్చడానికి సహాయపడింది. ఆడొచ్చి చెరిపేస్తాడు, నువ్వేం చెయ్యాలి? వద్దు వద్దు, వెంటనే రిజెక్ట్ చేసేసి ఆయన్ని మహిమపరచడం ప్రారంభించు. నువ్వు సమర్థుడవయ్యా, నువ్వు శక్తివంతుడవయ్యా, నువ్వు అక్కడ ఇది చేసావు, ఇక్కడ ఇది చేసావు, పుట్టు గుట్టోని తెరిచావు, పుట్టు గుట్టోని నడిపించావు, కుష్టి వ్యాధులు స్వస్థపరిచావు. అయ్యా నీ అభిషేకం బలమైనది, నీ కృప బలమైనది, నువ్వు మామూలుడు కాదయ్యా, నువ్వు అనేకమైన కార్యలు చేస్తావు. ఇదిగో అసలు సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా, భూమి ఉందా, నక్షత్రాలు ఉన్నాయా, ఈ వాయుమండల శక్తులు ఉన్నాయా, ఇవన్నీ మరి పంచభూతాలు ఉన్నాయా? లేవు కదా, నీ మాట ద్వారా సృష్టించావు కదయ్యా అని నువ్వు దేవుణ్ణి ఆ వచ్చిన చెడు ఆలోచన చేయని దాన్ని తీసేసుకుని వెంటనే ఆయనకి స్తుతి కన్న మహిమలు చెల్లిస్తే వాగ్దానము ఖచ్చితంగా నీ పట్ల నెరవేరుస్తాడు దేవుడు. థ్యాంక్ యూ. ఏమర్థమైంది మీకు? అపవాదిగడు వచ్చి ఇప్పుడు దేవుడు మీరు పరిచర్య చేస్తారయ్యా, మీరు పెద్ద మినిస్ట్రీ కడతాడని ఈ పిల్లలు ఎవడో ఒకటి చెప్పాను అనుకో, మగ పిల్లలు ఎగురుతారు, దేవుని స్తోత్రం పరిచర్య ఇస్తాడంటే అక్కడ ఇస్తాడంటే ఇక్కడ ఇస్తాడంటే ఏదేదో చెప్తాడు. ఈడొచ్చి రే నువ్వు మాట్లాడగలవా అంటాడు వచ్చి మధ్యలో. ఎవడు అసలు నువ్వు నత్తోడివి, నువ్వు మాట్లాడగలవా? అసలు నీ మైక్ పట్టుకోవడం అంటే వచ్చా? పొద్దాలు తింటామని ఉంటాడు కదా జయరాజ్ గారికి. మళ్ళీ ఏం పుట్టుకురా నీది? సిగ్గు లేకుండా నెట్ట ఎగురుతున్నావు, వచ్చేద్దా చర్చి వచ్చేద్దా, 5 ఎకరాల్లో కట్టేస్తావా? నిజమే, డబ్బులైరా? నీ బాబే ఉన్న ఆస్తిపరుడా? ఇదంటే తోసుకుని కడతావా అని చెప్తాడు. నువ్వేం చేస్తావు? నిజమే కదా, నేను 5 ఎకరాలు చర్చి కట్టడం ఏంటి, నేను ప్రసంగం చెప్పడం ఏంటి, నేను పరిచయం చేయటం ఏంటి, నేను టీవీ ఛానళ్ళలోకి వెళ్ళడం ఏంటి, నేను ప్రవక్తగా ఉండడం ఏంటి అని నువ్వు ఆలోచించి మూటా గట్ట చదువుకుని కూర్చున్నావనుకో, సుద్దపప్పులాగా జరిగిద్దా కార్యం? జరగదు. ఆడొచ్చి చెప్పాడు అనుకో, అంటే చెప్పడం అంటే నీ ఆలోచన వచ్చేసిద్ది నీకు. ఇంటికి వెళ్ళంగానే ఇక్కడ బాగానే ఊగుతావు, డ్రమ్స్కి, వాయిద్యాలకి, మైక్ శబ్దాలకి, జయరాజ అరుపులకి, ఓ ఇంకేముంది అయిపోయింది అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు వస్తాడు. అక్కడ ఆడు మహాయుక్తి కలిగినాడు. దేవుడు చేస్తానన్నాడా? అయ్యో పాపం, ఎట్ట చేస్తాడమ్మా? ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు చేయడానికి? బంధువులందరూ వదిలేశారు. ఈ కార్యం ఎలా జరిగిద్ది అని నిన్ను అడుగుతాడు. నిజమే, ఎలా జరిగిద్దని వాడితో మాట్లాడద్దు. అరే పోరా బాబాని దీంట్లోంచి డిలీట్ చేసేసి, నువ్వు సమర్థుడివయ్యా, నువ్వు శక్తిమంతుడివయ్యా, నువ్వు బలమైన వాడివయ్యా, నువ్వు ఇచ్చిన మాట నెరవేరుస్తావయ్యా, నా పరిచయం నాకు అప్పచెప్తావయ్యా, నన్ను ఒక ప్రవక్తగా మారుస్తావయ్యా, నువ్వు నన్ను అభిషేకిస్తావయ్యా, నా కుటుంబాన్ని అంగలాలెక్కిస్తావయ్యా, నా భవిష్యత్తును మారుస్తావయ్యా, నేను నమ్ముచున్నానయ్యా. సూర్యుడిని కలగజేసావు, చంద్రుడిని కలగజేసావు అయ్యా, ప్రపంచాన్ని ఒక్క నోటి మాటతో సృష్టించిన వాడివయ్యా అని ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఈడు నిమిషాల మీద పరిగెడతాడు అపవాదిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇలా చేయటం ద్వారా మన మనసు ఏమవుతుంది? నూతన పరచబడుతుంది. ఎక్స్పీరియన్స్. నువ్వు చెయ్యలేవు, వాక్యం చెప్పలేవు అంటాడు, ట్రైనింగ్ లేదంటాడు. నేను చెప్పగలన దేవుడు సమర్థుడు అంటాను నేను. నువ్వు రోజు నిలబడలేవు, నేను నిలబడతానంటాను నేను. నా దేవుడు సమర్థుడు అన్నాడా? అబ్రహాం అక్కడ అన్నాడా? 21వ వచనంలో నా దేవుడు సమర్థుడు అన్న మాట మీరు అక్కడ చూస్తారు. హలో, నీ జీవితంలో వాగ్దానాలు జరగకపోవడానికి గల కారణం నిన్ను వాడు సందేహంలో పడేసి, దైవజనుడు చెప్పిన ప్రవచనాన్ని కూడా పట్టించుకోకుండా చెత్తబుట్లో పడేసేలాగా చేసేది అపవాదిగాడు. అందుకే నీ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఆ వాగ్దానాలు నెరవేర్చబడట్లేదు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఆడెన్నో చెప్తాడు, ఆడదంటాడు, ఇదంటాడు, అది అబద్ధం అంటాడు, బూటకం అంటారు. మరి ఏంట్రా నిజం? ఏం నిజం? నువ్వు పని చేసుకు సావరా, వస్తాయి కూర్చుంటే రావురా, ఎదురా నిజం అంటాడు. ఒరే సోదిగాడ, కాకుని వస్తాయి చూడరా, నీకు కనబడట్లేదా?
పెడతాడురా, నీ దేవుడు చెప్పాడురా, చెప్పకుండా నేనేమి రాలేదురా. నీ డిస్కషన్ అలా ఉండాలి అపవాదితో. ఆడంటాడు, ఆడ అబద్ధాన్ని నిజంగా చెప్పి కట్టుగా చెప్పి నమ్మించేస్తాడు నిన్ను. నువ్వు అది నమ్మావంటే ఇప్పుడు ఎలా ఉందో తెలుసా నీ జీవితం, ఇంతకంటే అర్థవంతరం అయిపోతుంది నీ బ్రతుకు. నమ్మొద్దు, మీరు ఏ మాత్రం నమ్మొద్దు. 18వ వచనములో 20 ఏళ్ళ పడుసు పిల్లోళ్ళలాగా 19 ఏళ్ళ పడుసు పిల్లలాగా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేశారు. 19వ వచనంకి వచ్చేటప్పటికి ముసలోళ్ళు అయిపోయారు. మరి నువ్వు ముసలోడు కానీ గుర్తు చేశారు. అపవాది కూడా వచ్చి ఎట్లా పిల్లలు పుడతారన్నారు. మరలా 21, 20 వచనంలో మళ్ళీ యంగ్ ఏజ్లోకి వచ్చేసాడు అబ్రహాము. ఎవడరా ముసలోడు, ఎవడరా ముసలిది, ఎవడరా? నా భార్య గర్భం మృతతుల్యం అయిపోయిందా? నా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా చేయగలడు. ఎవడరా? ఎవరో వృద్ధాప్యంలో ఉన్నాడు, నువ్వు చేతకానాడా? నా దేవుడు సమర్థుడు అని వెంటనే మైండ్ సెట్ చేసేసుకున్నాడు. నువ్వు గనక ఏదన్నా దైవజనుడు ప్రవచించిన తర్వాత ఏదన్నా ఎవరన్నా వచ్చి నీ మైండ్లో చెడు ఒక స్టఫ్ను పెట్టేస్తే వెంటనే కనుక నువ్వు దాంట్లోంచి బయటికి రాకపోతున్నానా కన్నం పడిపోద్ది నీ బతుక్కి. చెప్తున్నాను నేను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఉత్తుగా చెప్పడు. నీ మీద ఏ ప్రణాళిక ఉందో ఆ ప్రణాళిక చెప్పేశాడు అనుకో అట్లా ఉండిపో. నువ్వు ఏది చెయ్యొద్దు, ఇక నువ్వు దేన్ని పట్టించుకోవద్దు. దేవుడు నీ కుటుంబం మీద లేదంటే జీవితం మీద ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని కలుగున్నాడు అనుకో, అలా ఉండిపో. సమర్థుడు, గొప్పవాడు, శక్తివంతుడని నేను పొగుడుకుంటా, గణపరుచుకుంటా, స్తుతించుకుంటా ఉండు. ఖచ్చితంగా వాగ్దానం నెరవేరింది. అప్పుడు ఎవడెవడైతే వచ్చి నీకు మాటలు చెప్పి నీకంటే పెత్తనం చలాయించి నీ దగ్గరకు వచ్చి రుబాబులు చేశాడు, ఆడే వచ్చి నీ పాదాల దగ్గరకు వచ్చని నిజమేరా నీ దేవుడు గొప్పోడు అన్నాలి. అలా చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నా జీవితం ఉన్నది, నేను దేవునికి ఇంత రూఢిగా ఎందుకు సమర్పించుకున్నాను, ఇంత రూఢిగా నేను ఎందుకు పరిచర్యలోకి వచ్చానంటే నాకు దేవుడు చెప్పింది చేస్తాడు. ఈ పరిచర్య గిరిపురము, ఈ పరిచర్య రాజరాజేశ్వరపేట కాదు, ఈ పరిచర్య దేవుడు రాష్ట్రాలలోనికి తీసుకువెళ్ళబోతున్నాడు. ఈ పరిచర్యను దేవుడు అనేక మందిలోనికి తీసుకెళ్ళబోతున్నాడు అన్న వాగ్దానం నేను కలిగి ఉన్నాను. అదే జరిగింది. అపవాది గడు వచ్చి నాకు ఎన్నో మాటలు చెప్తున్నాడు. నిజం, చేయగలవా, వెళ్ళగలవా, తంతారు, డబ్బులు ఎక్కడ వస్తాయి, డబ్బులు నీకు సరిగ్గా రావుగా, నువ్వు కానుకలు తీసుకోవుగా, ఈ మీటింగ్ ఎలా పెడతావు, అది ఎలా చేస్తావు, ఇది ఎలా చేస్తావు, చూడరా చేస్తాడు నా దేవుడు అంటూ. నువ్వు చూస్తా ఉండయ్యా చేస్తాడు. అక్కడ కూర్చొని కూర్చోబెట్టు, ఇక్కడ కూర్చొని లెగిస్తే తంతా, నేను ఇక్కడ కూర్చొని చూడు, ఏం చేస్తాడో చూడు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అప్పుడు మన మనసు అనగా మన ఆలోచన, మన తలాంతు, మన దైవికమైన భావోద్వేగాలు ఏం చేయబడతాయి? నూతన పరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన మనసు నూతన పరచబడిందంటే, మనసు అంటే ఎన్ని రకాలు చెప్పాను? 3 రకాలు. 1 దైవికమైన ఆలోచన, 2 దైవికమైన తలంపు, 3 దైవికమైన భావోద్వేగాలు. ఇవన్నీ నూతన పరచబడతాయి. ఇక నూతన పరచబడిన వాడి జోలికి వాడు ఎన్నడూ రాలేడు. వాడి కీర్తులు జరగవు, వాడి పన్నాగాలు జరగవు. ఎంతమందికి అర్థమైంది? చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పు. అర్థమైందా? ముగించొచ్చాక నేను ఈ రోజు నుంచి మీ మనస్సు నూతన పరచబడాలి. దేవుడు చెప్పగానే చెప్పాడు. మన సంఘములో, మన మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి బిడ్డ మనస్సుని అనగా ఆలోచనని, అనగా తలంపుని, అనగా దైవిక భావోద్వేగాల్ని దేవుడు నూతన పరచబోతున్నాడు. నూతన పరిచిన తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా నీ మైండ్లో ఏముండాలి? జీవముతో కూడిన వాక్యమే ఉండాలి. ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు సెట్ చేసేసుకో. ఏ టైంలో ఏం చేయాలి, ఏ టైంలో ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, వాక్యం ధ్యానం చేయాలి, ఇది అర్థం చేసుకోవాలి, దీంట్లోంచి ఏదో ఒకటి లాగాలి అంటే వీటి మీద మనసు పెట్టిక. వస్తుందా చెడు నీలోనికి? రాదు. ఆడి తరం కాదు. ఇక నిన్ను ఏం చేయలేడు. నిన్ను కొన్ని సంవత్సరాల నుంచి వాడు ఏమీ చేయలేకపోతున్నాడు. నేను మీకు చెప్పా, నేను పాత ఇంట్లో ఉన్నప్పుడు వాడు వచ్చాడు, పరిశుద్ధతలో తప్పిస్తాడంట, పడేస్తాడంట, నాతోనే మాట్లాడాడు. చూసుకుందాం పోరా అన్నాను. చూసుకుందాం పోరా అన్న తర్వాత ఆడు చూస్తూనే ఉన్నాడు. నా మనస్సు నూతన పరచబడ్డం.
ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాలు అయిపోతుందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఏమీ చేయలేకపోయాడు. అసలు నాలోనికి వస్తే కదా ఆలోచన చెడు, ఇబ్బే చెడుకు తావులేదు ఇక నా బ్రతుకులో. దేవుడు నన్ను నూతనపరిచాడు. నా జీవితంలో నేను అపవాదిని జయించేశాను. ఇప్పుడు సంఘం అంతా జయించబోతుంది. నెక్స్ట్ లెవెల్ సంఘానిదే, నెక్స్ట్ లెవెల్ మనందరిదే. మీరందరి వాడిని జయించబోతున్నాడు. ఈ లోకనాథుడిని మీరు జయించబోతున్నాడు. వాడి అధికారాన్ని మీరు జయించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యాన్ని దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించును గాక.